ప్రతి ఆడపిల్లకి పెళ్లి అనేది కళ, కానీ యశోదకి అది పీడకల. తల్లి అవ్వడం అంటే వరం, కానీ యశోదకి అదే శాపం. యశోద అక్టోబర్ 6 నుంచి మధ్యాహ్నం 3 గంటలకి మీ టీవీ. ఫ్యామిలీ మీద ప్రేమ ఉన్నవాడు ఎంత కష్టం వచ్చినా వాళ్ళని దూరం చేసుకోడు. ఫ్యామిలీ కన్నా భార్య ఎక్కువ అనుకున్నవాడు తనని చంపాలనుకోడు. మీరు రెండిటిలో ఏ కేటగిరీకి చెందుతారు? రెండిటికి. భార్య మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఫ్యామిలీని దూరం చేసుకున్నాను. కళ్ళు తెరిచి నిజం చూశాను కాబట్టి చేసిన తప్పుకి నా భార్యకి శిక్ష వేయాలనుకున్నాను. ఇలా మీకు మీరే శిక్షలు వేసుకుంటే ఇంకా మేమెందుకు? మీ వరకు వస్తే మొహం చెల్లదనే నాకు నేనే అనుభవిస్తున్నాను. మరి మీ వల్ల బాధను అనుభవిస్తున్న మీ కుటుంబంలో వాళ్ళ పరిస్థితి? నేనెంత పెద్ద తప్పు చేసినా క్షమించడమే తప్ప శిక్షించడం నా వాళ్ళకి తెలీదు. అది వాళ్ళ మంచితనమే అయినా నాకు మాత్రం తీరని శాపం. ఇంతకీ మీరు మీ భార్య మీద హత్యా ప్రయత్నం చేశానని మీరు ఒప్పుకుంటున్నారా? అది ఇంటెన్షనల్గా చేసింది కాదు, ఆవేశంలో జరిగింది. తెలిసి చేసినా తెలియక చేసినా నేరం నేరమే. కోర్టు హీరింగ్కి వెళ్లే వరకు మీరు మా కస్టడీలోనే ఉండాలి. కానిస్టేబుల్ సార్. మాటలే పెదవినే చేరునా, చేసిన తప్పులే ఉప్పుగా మారునా. వర్షం నీటిలో కాగితం పడవలే, కాలం కడలిలో తీరమే చూపునా. జరిగేలా ఓ అద్భుతం, మారేలాగతం, నిన్నే నువ్వు అన్వేషించరా కొత్తగా ఈ క్షణం. ఇంకా ఎన్నాళ్ళు డాడీ? తొందరగా కేసు ఫైల్ చేసి తనకి శిక్ష పడేలా చేయండి. లేదంటే ఏసీపీ తమ్ముడికో కుటుంబ సభ్యులకో జాలి కలిగి బెయిల్ ఇప్పించి ఇంటికి తీసుకెళ్తారు. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంటుందమ్మా. అయినా రాఖీ కట్టించుకోవడానికి వెళ్తేనే కోప్పడి పంపించిన వాళ్ళు కేసు నుంచి అలా విడిపిస్తారమ్మా. లేదు డాడ్, ఆ కోపం శాశ్వతం కాదు. కొడుకు పరిస్థితి చూసి కోపం పక్కకు పోయి ప్రేమ కనిపిస్తుంది. వాళ్ళ గురించి తర్వాత ఆలోచిద్దామమ్మా. అసలు ఆ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హలో బావుగారు, విషయం మీ వరకు తెలిసిందా? విషయం చెప్పడానికే కదా ఫోన్ చేశారు. తెలిసినా తెలియకపోయినా దాని గురించే కదా మాట్లాడతారు. అనవసరమైన ప్రశ్నలు ఆపి విషయానికి రండి. మాట చెప్పకుండానే ఇరిటేట్ అవుతున్నారంటే మ్యాటర్ మొత్తం తెలిసిపోయిందన్నమాట. అయినా సరే పిల్లనిచ్చిన తండ్రిగా
బియ్యంకుడికి ఏం జరిగిందో చెప్పడం నా బాధ్యత. మీ పెద్ద కొడుకు సంజయ్ నా కూతురు మీద హత్యా ప్రయత్నం చేశాడు. అందుకే కేసు ఫైల్ చేయించి అరెస్ట్ చేయించాను. తప్పు చేస్తే తనామనా తేడా లేకుండా శిక్ష వేయించడం నాకు అలవాటు. అందుకే అల్లుడని కూడా ఆలోచించలేదు. తప్పుల గురించి శిక్షల గురించి మీరు చెప్పడం నేను వినటం కరెక్ట్ కాదనుకుంటాను. అంటే శిక్ష అనుభవించబోతుంది మీ పెద్ద కొడుకే కదా అని. వాడు పెద్ద కొడుక, కన్న పాపానికి కొడుకయ్యాడు తప్ప ఆ బంధాన్ని తెంచుకుని చాలా కాలమైంది. వాడు ఏం చేసినా ఎలాంటి శిక్ష అనుభవించినా నాకే కాదు ఈ ఇంటికి కూడా ఏం సంబంధం లేదు. మీ బాధ్యతని పరపతిని కూతురి కాపురం చక్కబెట్టడానికి ఉపయోగించండి. ఇలా సమాచారం పంచడానికి, సమస్యని మా వరకు తీసుకురావడానికి కాదు. ఎవరు నాన్న? మినిస్టర్ శంకర్ కొడుకు మీద ప్రేమ ఉందో లేదో అని క్రాస్ చెక్ చేస్తున్నాడు. కూతురికి మంచి చెడ్డలు చెప్పడం రాదు, కానీ ఏం చేసినా సమర్థించడం మాత్రం వచ్చు. ఈడెట్కి కమిషనర్ రిఫరెన్స్తో అన్నని తమ్ముడితో అరెస్ట్ చేయించడం గొప్పగా ఫీల్ అవుతున్నాడేమో. ఎవరు అన్నా ఎవరు తమ్ముడు ఏంటి గొప్ప? అలాంటి బంధాలు ఈ ఇంటి నుంచి వాడి కోసం ఎలాంటి సాయాలు ఉండవని చెప్పాను. సంజయ్ మీద ఏ కేసు ఫైల్ చేశారా? డొమెస్టిక్ వైలెన్స్, అటెంప్ట్ టు మర్డర్. సంజయ్ మీ స్టేషన్లోనే ఉన్నాడా? నువ్వు వాడితో మాట్లాడావా? మాట్లాడడం అంటే ఒక ఆఫీసర్గా ఎంక్వైరీ చేశాను. మన గురించి ఏదో కామెంట్ చేస్తే ఆ కోపంలో మేఘన మీద చేసుకున్నానని చెప్పాడు. ఓపెన్గా చెప్పలేకపోతున్నాడు, కానీ చేసిన తప్పులకి కుమిలిపోతున్నాడు. అది నాన్ బెయిలబుల్ కేసా? ఏ అలా అడుగుతున్నావు? వెళ్ళి బెయిల్ ఇప్పిస్తావా? అది కాదండి. మరి ఇంకేంటి? కొడుకు గురించి నువ్వు అడగటం, అన్న గురించి వాడు చెప్పటం. మాట్లాడుకోవడానికి మీకు ఎలా ఉందో తెలియదు, కానీ వినటానికి మాత్రం నాకు అసహ్యంగా ఉంది. మనల్ని మోసం చేసినందుకు మనమే చీటింగ్ కేసు పెట్టుంటే అప్పుడే శిక్ష పడి ఉండేది. అప్పుడు నువ్వు ఒప్పుకోలేదు. కానీ మన ప్రమేయం లేకుండానే వాడికి ఇప్పుడు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. అటెంప్ట్ టు మర్డర్ కేసు అంటే పనిష్మెంట్ కొంచెం సివియర్గానే ఉంటుంది కదా తరుణ్? ఉండాలి, వాడు అనుభవించాలి. అమ్మా నాన్నల నమ్మకాన్ని మర్డర్ చేసినందుకు, తోబుట్టువుల ఆస్తిని దొంగిలించినందుకు, మన కంపెనీని సొంతం చేసుకుని మోసం చేసినందుకు ఎంత పెద్ద శిక్ష పడినా తప్పులేదు.